ఒకటే అండి, వీళ్ళిద్దరు ఒకటే అనేదే వాళ్ళు చెప్తున్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఉదాహరణకు, కేంద్ర మంత్రి. ఆయన ఏంటి, మీరు ఏం చేశారు, ఫోన్ ట్యాపింగ్ మీద ఇంతకాలం చేశారు, 2 ఏళ్ల పాటు దర్యాప్తు జరిపి మీరు తేల్చింది ఏముంది, ఒక డిఎస్పీని మీరు సిఐగా డిమోట్ చేశారు, ఇంతకంటే మీరు ఎవరి మీద ఏం చర్య తీసుకోలేదు. కాబట్టి మీదంతా ఊరికే ఇది హంగామా తప్ప ట్యాపింగ్ ఏమీ జరగడం లేదని వాళ్ళు అంటుంటే, కాదు ట్యాపింగ్ కేసులో మేము ఛార్జ్ షీట్ వేస్తాము, రాజకీయ నాయకులను కూడా కొంతమందిని మేము అరెస్ట్ చేస్తాము, ఈ తీవ్రమైనటువంటి మలుపులు తిరగబోతుంది అన్న ఇండికేషన్స్ మీడియా లీక్స్ ఇస్తున్నారు. అది పోలీసులు ఇస్తున్నారా, రాజకీయ నాయకులు నేతలు ఇస్తున్నారా మనకు తెలియదు. కానీ సిట్ కేసులో యాక్షన్ ఉండబోతుంది. తప్పకుండా 1-2 రాజకీయ కీలక నాయకులు అరెస్ట్ అవుతారు, వాళ్ళ మీద చేస్తామని. ఇంతకుముందు మీకు తెలుసు, ప్రభాకర్ రావు ఇట్లాంటి వాళ్ళు ఇదివరకే కొంతమంది అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చి ఇట్లా ఉన్నారు 1-2 అధికారులు. అది జరుగుతుంది. వీటన్నిటిని మించి మాటలు రేవంత్ రెడ్డి నిన్న మిర్యాలగూడలో అనుకుంటా మాట్లాడారు. చాలా తీవ్ర స్థాయిలో ఇంకా ఆయన ధ్వజం ఎత్తారు, చింతపండు అవుతుంది ఇవన్నీ అంటంతో పాటు, మంది ఫోన్లు వినేవాళ్ళు మనుషులు అవుతారా, ఈ జాతిపిత డిబేట్ ఒకటి. జాతిపితాలు ఎక్కడన్నా కానీ వేరే వాళ్ళ ఫోన్ కాల్స్ మొగుడు పిల్లలు మాట్లాడుకుంటే వింటారా, ఈ పద్ధతిలో ఆయన చాలా తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజం ఎత్తారు. ఆయన అవగానే వీళ్ళు మళ్ళీ జవాబు చెప్పారు. నాకు కలిగే సందేహం ఒకటి,